నమస్తే, వెల్కమ్ టు స్టూడియో యాస్ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఆందోళన విరమణ. మంత్రి రవీంద్ర హామీతో ఆందోళన విరమించిన విద్యార్థినులు. హోంమంత్రి వంగలపూడి అనిత ఇంటి వద్ద సామూహిక వరలక్ష్మి వ్రతం పూజలు. ఏలూరు జెడ్పీ ప్రాంగణంలో మొక్కలు నాటిన మంత్రి రామనాయుడు. అనకాపల్లి నక్కపల్లి మండలం సారిపల్లిపాలెం హోంమంత్రి స్వగృహం వద్ద సామూహిక వరలక్ష్మి వ్రతం పూజలు. వరలక్ష్మి వ్రతం పూజలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సభ్యులు. పూజలో పాల్గొన్న 1500 మంది మహిళలు. పూజా క్రతులు జరిపిస్తున్న వేద పండితులు. ప్రతి సంవత్సరం సామూహిక వరలక్ష్మి వ్రతం పూజలు నిర్వహిస్తున్న హోంమంత్రి. योधिनाम संवत्सरे दक्षिणागिने वर्षऋतौ श्रावण मासे कृष्णपक्षे द्वादश्यां शुभतिथौ वासरः ईशान्य प्रदेशे गंगा गोदावरीयोर्मध्यप्रदेशे सागर तीरे दंडकारण्ये श्री वराह लक्ष्मी नृसिंहस्वामी देवता क्षेत्र समीपे जगदीश साई नमः अनीता नमः अनियानमदेः वैमानवतः माणिक्यानमदेः नमस्कारनमदेः अनिकण्ठनमदेः वैमानवतः जयश्रीनमदेः महाकाली महालक्ष्मी महासरस्वती त्रिशक्ति स्वरूपिणी अष्टलक्ष्मी समेत वरलक्ष्मी देवता मुक्ति. గడిచిన కొన్నాళ్ళుగా రోడ్డుపైన డివైడర్లతో అవస్థలు పడుతున్న విశ్వేశ్వరాయ నగర్ ప్రజలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. శుక్రవారం ఉదయం తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ నేతృత్వంలో క్రేన్ తీసుకొచ్చి డివైడర్లను తొలగించారు. తద్వారా ప్రజలకు ఎంతో విలువైన సమయం, ఇంధనం ఆదా అవుతుంది. ఈ సందర్భంగా విశ్వేశ్వరాయ నగర్ వాసులు బివి రామ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే విషయమై డివైడర్లు తొలగించిన ప్రదేశంలోనే బివి రామ్ మీడియాతో మాట్లాడారు. గతంలో మాదిరిగా రాష్ట్రంలో వైసీపీ రాక్షస ప్రభుత్వం కాదని, ఇది కూటమి ప్రజా ప్రభుత్వం అని అన్నారు. తను డివైడర్ల సమస్యపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. పోలీసులు మాత్రం ఒక వారం తర్వాత డివైడర్లను తొలగిస్తామని స్థానికులకు తెలియజేశారన్నారు. విశ్వేశ్వర నగర్ ప్రజల్ని గత 2 నెలలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఇటీవల నా దృష్టికి వచ్చినప్పుడు నేను మాట ఇచ్చాను. మాట ఇస్తే మాట తప్పను, మడం తెప్పను. మరి ఈవేళ ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం తప్ప రాక్షస పాలన ప్రభుత్వం కాదు ఇది. మరి ఎవరైనా సరే ఇలా మోస్తే ప్రజలు తిట్టి ప్రభుత్వం తిడతారు, అధికారులను తిట్టరు. కానీ ఇక్కడ తప్పు చేసిన అధికారులు చేశారు. ఈవేళ నేను అధికారులకు అప్పటికే నేను లొకేషన్ కలిశాను, చెప్పాను. ఈ రోజు 10 గంటల లోపు తీయకపోతే మాత్రం నేను తెలుస్తా అని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది. నిన్న సాయంకాలం అధికారులు వచ్చి వీళ్ళతో మాట్లాడారంట. ఏమని, ఒక 4 రోజులు టైం ఇవ్వండి అన్నారు. ఒక మంచి పని చేయడం టైం దేనికి అడుగుతున్నాను. అదే ఒక సీఎం గారు ఒకరు వస్తే ఈ రోడ్డు మీద ఎలా వస్తే అడుగుతున్నాను. అంటే ప్రజల్ని ఇబ్బంది పెడుతూ పీడిస్తున్నారు. అంటే ఇంకా మీరు గత ప్రభుత్వం ఎలాగైతే చేశారో అదే పాలన మీరు నడిపిస్తున్నారు అధికారులు. ఇప్పటికైనా మీరు మైండ్ సెట్ మార్చుకోండి. నేను కోరేది ఒకటే, ఈవేళ చంద్రబాబు గారు ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అని చెప్పారు. పెద్ద కొడుకు ఎప్పుడు అన్యాయం చేయరు, ఎవరికి అన్యాయం చేయరు. కాకపోతే ఇలా చేయటం వల్ల అధికారులు ఆయనకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఆ బ్యాడ్ నేమ్ రాక ఉద్దేశంతో నేను ఉద్యోగం లొకేషన్ కలిశాను. లోకేష్ గారు చెప్పాను, ఆయన వెంటనే స్పందించారు. అందువల్ల ఇది ప్రజాప్రభుత్వం తప్ప ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది. అంతేకాని ఎవరో వాళ్ళ కోసం పనిచేస్తా కూడా తన భ్రమ. ఇప్పటికే అధికారులు మైసూరు మార్చుకోండి. గతంలో మనం చూసాం, పల్లా శ్రీనివాసరావు బిల్డింగ్ కూల్చేశారు అధికారులు. ప్రభుత్వం చెప్పిందని. మరి ఈ రోజు అమర్నాథ్ విషయంలో ఎందుకు ఉదాసీన వ్యవస్థలు అడుగుతున్నాను అంటే దేనికి? అంటే వైసీపీ ఇంకా భయపడతారు అడుగుతున్నాను. ఈ ప్రభుత్వం వచ్చినా సరే ఇంకా నేను ఒకటే కోరుతున్నాను, చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ మీరు వెంటనే రెడ్ బుక్ తెరవమని కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి నీచుడు నైవంచుడైన అమర్నాథ్ కాంప్లెక్స్ కూలిస్తేనే విశాఖపట్నం ప్రజలకి ఒక ఇలాంటి అవినీతి పరుపు శాస్త్ర జరుగుతుంది. మరి అమర్ గారు ఈవేళ ఇంకా రెచ్చిపోతున్నాడు ఏదో ఈ ప్రభుత్వం పైన.
ఈ ప్రభుత్వం నిజంగా ప్రజల కోసం పనిచేస్తే తప్ప చంద్రబాబు నాయుడు చివరి వరకు నా రాష్ట్రం నా తెలుగుదేశం పనిచేస్తే తప్ప ఈ వైసీపీ లాగా దోచుకుందాం, దాచుకుందాం, దండుకుందాం, పెంచుకుందాం పవన్ విషయం చేయరు. ఎప్పటికైనా సరే ఒకటే కోరుతున్నాం ప్రజలందరినీ, ఏదో రామ్ వచ్చారని కాదు, ఎక్కడైనా సరే సమస్య ఉంటే ప్రతి ఒక్క ప్రజలు ఒక భగత్ సింగ్, ఓ సుభాష్ చంద్రబోస్, అల్లు సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి మరియు రాణి రుద్రమదేవి కావాలి. ఈ యుద్ధం మన కోసం చేస్తాం, మన భవిష్యత్తు కోసం చేస్తాం, మన పేరు కోసం చేస్తాం. అంతేగాని అధికారులు డ్రామా ఆడితే మాత్రం కొట్టమని చేస్తాం. తిరగమండి. నాడు స్వతంత్రం రావాలని ఎంతోమంది పోరాడితే వచ్చింది. మరి ఈ స్వతంత్రం వచ్చినా సరే ఇంకా బానిసలు చేస్తారంటే ఈ అధికారుల నిర్లక్ష్యం బ్రిటిష్ కన్నా ఘోరంగా ఉంది. అది ఇప్పటికైనా అధికారులు మైండ్ సెట్ మార్చుకోండి. మార్చుకోకపోతే మాత్రం డెఫినెట్ గా మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేయడం మనం చేస్తాను. జై హింద్. ఏవిస్ ఓవర్సీస్ సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీన గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2024 కార్యక్రమం జరుగుతుందని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డిఏ రాజు వెల్లడించారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం విశాఖ కిర్లంపూడి లేఅవుట్ వద్ద గల బీచ్ రోడ్ లో గల పామ్ హౌస్ హోటల్లో సెప్టెంబర్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని అన్నారు. ఈ పేరులో 15కు పైగా దేశాల నుంచి టాప్ 40 యూనివర్సిటీలు పాల్గొంటాయన్నారు. బ్యాచిలర్స్, ఎంఎస్, ఎంబీఏ, ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం అవగాహన కల్పిస్తారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు సదుపాయం కూడా ఉంటుంది అన్నారు. విద్యార్థులు సందేహాలు నివృత్తి చేస్తామన్నారు. త్వరలోనే తమ సంస్థకు అనుబంధంగా ఏర్పాటు చేసే ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. మీడియా సమావేశంలో సంస్థ మేనేజర్ బి రవితేజ, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ ఆర్ క్రిస్టోఫర్ పాల్గొన్నారు. పామ్ బీచ్ హోటల్లో మార్నింగ్ 10 to 5 వరకు ఉన్నాను. ఈ యూనివర్సిటీకి ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్కి ఒక 40+ యూనివర్సిటీస్ వాళ్ళు వస్తున్నారు అండ్ ఒక 15+ కంట్రీస్ నుంచి యూనివర్సిటీ పీపుల్ వస్తారండి. సో కావాల్సిన స్టూడెంట్ ఇంట్రెస్టెడ్ ఉన్న స్టూడెంట్స్ వస్తే వాళ్ళకి యూనివర్సిటీ ఎలిజిబిలిటీస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి స్పాట్ అడ్మిషన్ ఇవ్వడానికి కానీ లేకపోతే స్కాలర్షిప్స్ ఇవ్వడానికి ఇవన్నీ ఉపయోగపడుతుందని చెప్పి ఎడ్యుకేషన్ ఫెయిర్ పెట్టామండి. సో ద రిమైనింగ్ డీటెయిల్స్ మా మేనేజర్ ఇంట్రడ్యూస్ చేస్తారండి. పేరు రవితేజ, నేను బ్రాంచ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ఏవిస్ ఓవర్సీస్లో. సో మేము కండక్ట్ చేసే గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్కి అరౌండ్ 40 యూనివర్సిటీస్ 15+ కంట్రీస్ నుంచి వస్తున్నాయి. సో ఈ ఫెయిర్ ఏంటంటే మనకి బ్యాచిలర్ స్టూడెంట్స్ ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్దాం అనుకునే వాళ్ళు, ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ఫెయిర్లో యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్ నుంచి కూడా యూనివర్సిటీస్ అనేవి వస్తున్నాయి అన్నమాట. సో ఎవరికైతే మాస్టర్స్ చేయాలనుంది, బ్యాచిలర్స్ చేయాలనుంది, పిహెచ్డీ చేయాలనుంది అనుకుంటున్నారో వాళ్ళందరూ అటెండ్ అవ్వచ్చు. అండ్ ఫెయిర్ టైమింగ్స్ వచ్చేసి 10 AM to 5 PM మనకి హోటల్ పామ్ బీచ్లో డే అంతా జరుగుతుంది. అండ్ అందరికీ వెన్యూ కూడా నియరెస్ట్గా ఉంటుందనేసి మేము అక్కడ కండక్ట్ చేస్తున్నాం అనమాట. అండ్ మీరు చూస్తే కనుక ఇక్కడ మనకి ఈవెంట్కి సంబంధించిన పోస్టర్ని మీరు క్లియర్గా చూడొచ్చు. ఈవెన్ మా ఫోన్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే మా నెంబర్స్కి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ ఫెయిర్ వల్ల చాలామంది స్టూడెంట్స్కి స్పాట్ అడ్మిషన్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. విశాఖపట్నం 1 టౌన్ కురుపా మార్కెట్ ప్రాంతంలో 148 సంవత్సరాల చరిత్ర గల కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణ మాస ఉత్సవాల సందర్భంగా 4వ శుక్రవారం నాడు అమ్మవారు సువర్ణ వస్త్రాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారి మూల విరాట్కు తెల్లవారుజామున 5 గంటలకు శుద్ధ జలం, పాలు, పెరుగు, తేనె, గంధం, పసుపు, కుంకుమ, వివిధ రకాల పండ్ల రసాలతో సహా 108 రకాల ద్రవ్యములతో ప్రత్యేక క్షీరాభిషేకం నిర్వహించిన అనంతరం అమ్మవారికి సువర్ణ వస్త్రాలంకరణ మరియు అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించినట్లు దేవాలయ సంఘ అధ్యక్ష కార్యదర్శులు శ్రీయుతులు ఆరిశెట్టి దినకర్, పెనుగొండ కామరాజు తెలిపారు. దేవాలయ ప్రాంగణంలో మహిళలు సామూహిక లలితా సహస్రనామ పారాయణం చేసిన పిదప దేవస్థాన ఆస్థాన పురోహితులు శ్రీ ఆర్ బిబి కుమార శర్మ నేతృత్వంలో సుమారు 300 మంది మహిళలచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. దేవాలయంలో శ్రావణ మాసం అత్యంత రమ్యంగా చేస్తున్నామండి. శ్రావణ మాసం సందర్భంగా 4వ వారం సందర్భంగా అమ్మవారిని సువర్ణ వస్త్రం, బంగారు చీరతో అలంకరించి సువర్ణ పుష్పాలతో పూజ చేసి అదేవిధంగా అమ్మవారికి వచ్చిన భక్తులందరూ కూడా దర్శన భాగ్యం ఏర్పాటు చేశాము. అదేవిధంగా వచ్చిన భక్తులందరూ ఒక 500 మంది భక్తుల చేత ఈరోజు 1,00,000 కుంకుమార్చన అనే కార్యక్రమం చేస్తున్నాము.
కుంకుమ పూజ చేసి వచ్చే భక్తులందరూ కూడా నారాయణ సేవ భోజన ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్ష పొందుతారని అమ్మవారికి అనుగ్రహం పొందుతారని కోరుతున్నామండి. ఆంబిలి బుచ్చు భాస్కర్ కుమారస్వామి అండి, కంచిగారి దేవస్థానం ప్రధాన అర్చకుడు అండి. ఈరోజు సువర్ణ వస్త్ర అలంకరణ అండి, బంగారు చీరతో అలంకరించడం. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో 4వ వారం కానీ 2వ వారం కానీ అమ్మవారి వస్త్రం కడతాము. వచ్చిన అందరూ అత్యంత భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పిలుపును అందుకొని వన మహోత్సవం కార్యక్రమాన్ని విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎంవిడిఎం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, స్థానిక నాయకులతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వన మహోత్సవ కార్యక్రమానికి అవసరమైన మొక్కలను విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అందజేసింది. 1 మిలియన్ మొక్కల పంపిణీలో భాగంగా పోర్టు మొక్కలను అందజేసింది. సుమారు 3200 మొక్కలను పోర్టు సమకూర్చింది. ఈ మొక్కలను స్థానికులకు అందజేశారు. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కలను పెంచాల్సిన ఆవశ్యకతను ఎమ్మెల్యే వివరించారు. మొక్కలను నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమానికి పోర్టు చేసిన సహకారానికి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలని పోర్టు సహకారంతో కొనసాగిస్తామని వంశీకృష్ణ వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో మొక్కను నాటాలని పిలుపునిచ్చారు. నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్లాంటేషన్ జరుగుతూ ఉంది. కాలుష్యం నుంచి కాపాడాలి, ప్రజల యొక్క జీవితాల మార్పు తేవాలి, ఈ కాలుష్యం బారిన పడి ఎన్నో వ్యాధులకు గురవుతున్నారని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు, అలాగే మన సీఎం గారి యొక్క పిలుపు మేరకు మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఎంఈడిఎం స్కూల్లో 5000 మొక్కల్ని ఈ దక్షిణ నియోజకవర్గానికి సంబంధించి పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇవాళ పోర్ట్ అథారిటీస్ కూడా రావడం జరిగింది. వాళ్ళు సహకరించారు, ఈ మొక్కలని కూడా వాళ్ళు సప్లై చేశారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ప్రాంతంలో కాలుష్యం బారి నుంచి రక్షించాలనే ఉద్దేశంతో వాళ్ళు సాయం చేసినందుకు వాళ్ళకి పోర్ట్ చైర్మన్ గారికి, డిప్యూటీ చైర్మన్ గారికి, మా టీఎం గారికి, శ్రీ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ ప్రాంతాన్ని గ్రీన్ సిటీగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చాం. అందులో భాగంగా ఈ రోజు ఈ వర్క్ స్టార్ట్ అయింది అనుకుంటా ఉన్నా నేను. రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ మొక్కలు నాటి ఈ విశాఖపట్నాన్ని ఒక గ్రీన్ సిటీగా చేయాలి, కాలుష్యం నుంచి పూర్తిగా రక్షించబడాలి, ప్రజల జీవితాలు బాగుపడాలని చెప్పేసి మేము అందరూ కూడా కోరుకుంటున్నాం. కాబట్టి ఆ విధంగా ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది. అన్ని వార్డుల్లో కూడా వార్డుకు 300 లెక్కన మొక్కలు ఇస్తూ ఉన్నాం. ప్రతి మొక్కను కూడా కాపాడే బాధ్యత జన సైనికులు, అటు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇటు బీజేపీలు అందరూ కూడా తీసుకుంటున్నారు. భవిష్యత్తులో సౌత్ నియోజకవర్గం ఒక గ్రీన్ సిటీగా ఉండబోతూ ఉంది. ఈ ప్రాంతం అంతగా రోడ్లతో పాటు, అలాగే మొక్కలను నాటడంతో పాటు, అలాగే డ్రైనేజీ వ్యవస్థను కూడా పూర్తిగా రూపురేఖలు మారుస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కానీ, ఏదో మా జిఎంసీ ఫండ్స్ ద్వారా కానీ పూర్తిగా రూపురేఖలు మారుస్తాం. ఈ మొక్కలు నాటే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ముఖ్యంగా అన్ని వార్డుల్లో జరుగుతూ ఉంది. ఇవాళ రేపు వెళ్ళి 3 రోజులు కూడా ఉప ముఖ్యమంత్రి గారి యొక్క బర్త్డే సందర్భంగా ఈ విశాఖపట్నం అంతా కూడా కలకల్లాడే విధంగా జన సైనికులు, అన్ని పార్టీ నాయకులు అందరూ కూడా, ఎన్డీఏ కూటమి అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రతి మొక్క చాలా ఇంపార్టెంట్ కాబట్టి తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ మొక్కల్ని కాపాడుతున్న బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ ఈ కాలుష్యం బారించి అందరం కాలుష్యం అంటున్నాం, కానీ వాటిని పాటించే విధంగా ప్రజలు కూడా తీసుకున్న ప్రతి మొక్కను కూడా దాన్ని పెంచి దాన్ని పెద్ద చేయాలని చెప్పేసి తీసుకున్న ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తాను.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం అన్నాయిపేట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని ఆవిష్కరించిన వంగవీటి రాధ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల అధ్యక్షతన జరిగిన ఆవిష్కరణ సభలో పాల్గొన్న రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్లు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి మాట్లాడుతూ, నా విజయంలో కీలక పాత్ర వహించిన రంగా అభిమానులకు కృతజ్ఞతలు. రంగా మరణం వీరమరణం. రంగా తన కుమారుడికి 100 కోట్లు ఇవ్వలేదు, కానీ కొన్ని వేల కోట్లు విలువ చేసే గౌరవాన్ని ఇచ్చారు. ఆ గౌరవాన్ని చిన్న మచ్చ లేకుండా నేడు రాధాకృష్ణ నిలబెట్టారు. రాధా స్నేహంకు చాలా విలువ ఇస్తారు. ఆ స్నేహం వల్లనే రోడ్లు బాగోలేనప్పటికీ విజయవాడ నుంచి రామచంద్రపురం తన ఎన్నికల ప్రచారానికి వచ్చారు. నిరంతరం రంగా విగ్రహ ఆవిష్కరణలు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయంటే ఆయన మరణం వీరమరణం. ఆయనను మర్చిపోయే క్షణం ఎప్పటికీ రాదు. రాష్ట్ర రాజకీయాల్లో రంగా ప్రభావం శాశ్వతం. గారిని ఆహ్వానించాల్సిందిగా సంక్షేప్ సుధా గారిని. ఎందుకంటే సుమారు 40 సంవత్సరాల క్రితం స్వర్గస్థులైనటువంటి వంగవీటి మోహన్ రంగా గారు. జై రంగా. ఎక్కువ విలువిచ్చే గణేష్ గారికి, అలాగే అజయ్ గారికి, అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. అలాగే నా విజయంలో కీలక పాత్ర వహించిన రంగా గారి అభిమానులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతా ఉన్నాను. తొలిసారి రంగా గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఇక్కడ నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. మరి మా తాతయ్య గారు అంటూ ఉంటారు, ఎలా బతికేమనేది కాదు, ఎలా చనిపోయాం. అలా పాడి మోయడానికి ఎన్ని చేతులు ఎగబడ్డాయి అనేది ముఖ్యమే. మరి రంగా గారు ఆయన మరణం వీర మరణం. అలాంటి మరణాన్ని ఎవరు కోరుకోరు, ఏ రాజకీయ నాయకుడు కోరుకోడు. కేవలం ఆయన రాజకీయంలో ఉన్నది, అలాగే శాసనసభ్యులుగా ఉన్నది ఎన్ని సంవత్సరాలు మీకు ఎవరికైనా తెలుసా? కేవలం 3 సంవత్సరాలు. కేవలం 3 సంవత్సరాలు. మరి ఆయన వీరమరణం, పేదల కోసం పోరాడి ఆయన వీరమరణం చెందారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకస్మిక తనిఖీ. ప్రస్తుతం డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, వైరల్ జ్వరాలతో ఎక్కువ మంది ఏరియా ఆసుపత్రిలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో రోగులకు అందుతున్న వైద్య సేవలను స్వయంగా తెలుసుకునేందుకు మంత్రి సుభాష్ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందిస్తున్న అల్పాహారం, రోగులకు మరింత మెరుగైన సేవలు అందించాలని వైద్యులను, సిబ్బందిని మంత్రి సుభాష్ ఆదేశించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు వైభవంగా జరిగాయి. సుమారు 2500 మందికి పైగా మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో అమ్మవారి ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించి తొలక్క వాహనంపై మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న అనివేటి మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్దకు తీసుకొచ్చారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేసి హారతులు పట్టి సామూహిక వరలక్ష్మి వ్రతాల కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు దేవస్థానం ఉచితంగా పూజా ద్రవ్యాలను అందించింది. సుమారు 2500 మంది మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమం అనంతరం పాల్గొన్న మహిళలకు స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు గాజులు ఆలయ అధికారులు ఉచితంగా అందజేశారు.
మామేవ మాతరనిజం కలయందు. అమ్మవారి యొక్క అనుగ్రహం వల్లనే శ్రీమద్ అలర్మేల్మంగ హరికృపాపాంగ అంటారు అన్నమాచార్య స్వామి. అలవేలు మంగమ్మ తల్లి. మనమంతా కూడా మన ఇంట్లో మన గృహంలో ఏ విధంగా అయితే అమ్మవారిని మనం పూజించుకుంటామో అట్లానే ఇక్కడ కూడా మహాగణాధిపతయే నమః అని అక్షతలు వేసి పూజ చేశారు కదా ఆ గణపతి మీద. ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి అగరవత్తు వెలిగించి మంగళం గరుడధ్వజ హారతి ఇచ్చినాక మీ దగ్గర అక్కడ పక్కన పెట్టుకొని హారతికి నమస్కారం చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి అక్షతలను చేత్తో 2 గింజలు పుష్పాలు కానీ అక్షతలు కానీ పట్టుకుని నేను సహా కుటుంబాన అస్మాకం సహ కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి మీరు ఇప్పుడు దాకా పూజ చేసినటువంటి ఆ కంకణాలకి చేత్తో తాకి నమస్కారం చేసుకొని ఒక కంకణం తీసి కట్టుకోండి. జయ అంటే మెరిసేటువంటి సూర్యుడు ఎంత కాంతితో ఉంటాడో. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పరిషత్ కార్యాలయం నందు ఈ రోజు ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తణుకు శాసన సభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా అనగానే ముందుగా గుర్తొచ్చేది వ్యవసాయమని, పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ ఆధారితంగా అనేక మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగించడం జరుగుతుందని అన్నారు. అటువంటి పరిస్థితిలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో వచ్చే వరదల సమయంలో ఎక్కువ నష్టపోయేది రైతులే అని, ముఖ్యంగా ఎనమదుర్రు డ్రైన్ కారణంగా తణుకు నియోజకవర్గంలో అనేక గ్రామాలలో వరదల కారణంగా వేల ఎకరాల పంట పొలాలు నష్టం చూస్తున్నారని, వయ్యేరు, ఎనమదుర్రు డ్రైన్కి సంబంధించి అనేక ప్రతిపాదనలు పెట్టడం జరిగిందని, తణుకు నియోజకవర్గంలోని కోనాల, ముద్దాపురం, దువ్వ, తిరుపతిపురం, వరిగేడు గ్రామాల్లో వరదల సమయంలో పంట నష్టం ఎక్కువగా ఉంటుందని, దానికి సుయల్స్ వేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. గతంలో సీజనల్లో రైతులు పంటను అమ్ముకోవడానికి నరకయాతన చూసేవారని, అటువంటి పరిస్థితి పూర్తిగా మర్చి ధాన్యం రైతులు ఎక్కడ అమ్ముకోవాలి అనుకుంటే అక్కడ అమ్ముకునే విధంగా అస్తవ్యస్త విధానాన్ని మార్చాలని, మద్దతు ధర కల్పించే విధంగా రైతాంగాన్ని ఆదుకోవాలని, దానికి అనుగుణంగా ప్రభుత్వం తరపున చర్యలు చేపట్టాలని సంబంధిత మంత్రులను, అధికారులను కోరారు. అనంతరం అక్కడ నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు, శాసనసభ్యులు, తృతీయ యంత్రాంగం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వ పరంగా ప్రజా ప్రతినిధులుగా మేము ఇచ్చేటటువంటి ఈ ప్రతిపాదనలు ఏదైతే ఉన్నాయో వాటిని అధికారులు శ్రద్ధ తీసుకొని దాన్ని అమలు చేసే బాధ్యత కూడా తీసుకోవాలని సందర్భంగా కోరుచున్నాను. ఇరిగేషన్కి సంబంధించి ఈరోజు ఇరిగేషన్ ఎస్సీ గారు ఉంటే దాన్ని నోట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కోనాల, ముద్దాపురం, దువ్వ, వరిగేడు, తిరుపతిపురం వరకు ఉన్నటువంటి స్లూయిస్ అన్నీ కూడా వెంటనే రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రిపేర్ చేస్తే ఎంత వర్షం వచ్చినా, వరద వచ్చినా
పంట నష్టం ఉండదు. మనం ఏదైతే ఈరోజు ఇన్పుట్ సబ్సిడీగా ఇస్తామో ప్రభుత్వం నుంచి దాన్ని ఆదా చేయవచ్చు. ప్రతి పంటకి కూడా ఈరోజు ప్రతిసారి కూడా ఖరీఫ్కి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారు ప్రభుత్వం. ఈరోజు ఆ డబ్బులు పెట్టి రిపేర్ చేస్తే ఇంత ఇబ్బంది ఉండదు, రైతులు కూడా నష్టపోరు. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రాంతాన్ని విజిట్ చేశారు. తువ్వలో గతంలో మునిగిపోయినటువంటిది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వరదల వలన పూర్తిగా పంట ఆ రోజు మునిగిపోవడం వల్ల మన మంత్రివర్గ ఆధ్వర్యంలో అచ్చెన్నాయుడు గారు, రామనాయుడు గారు, అనిత గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. ఈరోజు అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని అధికారులు దీన్ని శ్రద్ధ పెట్టి ఫాలోఅప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటుగా బిఎంఓ సివిల్ సప్లైస్కి సంబంధించి గత 5 సంవత్సరాల్లో సార్ జేసీ గారు కానీ నోట్ చేసుకోవాల్సింది, కలెక్టర్ గారు కూడా మన డెల్టా ప్రాంతంలో రైతులు ఎవరైతే ధాన్యం సేకరణ కేంద్రాలు ఉన్నాయో ప్యాడీ పర్చేస్ సెంటర్లు అస్తవ్యస్త విధానాన్ని అమలు చేశారు. ఎక్కడ అమ్ముకోవాలో తెలియదు. మా జిల్లాలో మా నియోజకవర్గానికి సంబంధించి ఆ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా కనీసం రైతులకు న్యాయం చేయలేనటువంటి పరిస్థితులు ఆ రోజు ప్రభుత్వం నడిచింది. ఆ రోజు కనీసం గన్నీ బ్యాగ్స్ కూడా కొత్తవి, కనీసం నాణ్యమైనటువంటి గన్నీ బ్యాగ్స్ ఇవ్వలేకపోయారు. ఏ సీజన్లో కూడా అన్నీ చిరుగుపోయి చిల్లులు పడిపోయి రైతులు గట్టు మీద ధాన్యం కట్టేటప్పుడే సగం ధాన్యం కింద కాలిపోయాయి. ఈరోజు దాదాపు మన జిల్లాకి కావాల్సినటువంటి రేపు ఖరీఫ్ సీజన్ పూర్తయ్యేటప్పటికి జిల్లాకి కావాల్సినటువంటి గన్నీ బ్యాగ్స్ ఎన్ని అవసరం ఉన్నాయి, ఈ రోజు ఎన్ని ఉన్నాయి, అవన్నీ రిపేర్ చేసేదో కుట్లు కుట్టి కొన్ని ఇస్తున్నారు కానీ సగం ధాన్యం కింద ఉండిపోతుంది. దాని మీద శ్రద్ధ తీసుకుని దీని ప్రతిపాదనలు పంపుతున్న ఇప్పటి నుంచి దానికి గన్నీ బ్యాగ్స్ కావాల్సినటువంటి గన్నీ బ్యాగ్స్ అన్ని కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు ఈ జిల్లాలో ప్రతి సీజన్లోనూ కూడా కొత్త గన్నీ బ్యాగులు తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి ఉంది. నేను గత 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా మేము అటువంటి గన్నీ బ్యాగులు చూడలేదు. ఈసారి మళ్ళీ ప్రభుత్వం మారింది. రైతాంగాన్ని ఆదుకునే విధంగా గన్నీ బ్యాగ్స్ విషయంలో దీన్ని సరైన చర్యలు తీసుకోవాలి. అలాగే ప్యాడీ పర్చేసింగ్కి సంబంధించి ధాన్యం ఎక్కడ రైతు అమ్ముకోవాలనుకుంటున్నాడో అక్కడ అమ్ముకునే విధానాన్ని తీసుకురావాలి. గతంలో ఆర్బీకే ఇచ్చి ఆర్బీకేలో ట్రక్ షిప్ జనరేట్ చేయించి ఎక్కడో తువ్వలో తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ధాన్యాన్ని ఉండి నియోజకవర్గానికో పాలకులకో పంపే పరిస్థితి ఏర్పడింది. రైతులు చాలా ఇబ్బందులు పడేవారు. ఆ విధంగా అటువంటి అస్తవ్యస్త విధానాన్ని మార్చి ఈరోజు ప్యాడీ పర్చేస్ సెంటర్లు ఏదైతే ఉన్నాయో గతంలో అటువంటి విధానాన్ని మళ్ళా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రైతాంగం రైతు ఎక్కడ కావాలంటే అక్కడ అమ్ముకునే విధంగా మద్దతు ధర వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతాంగాన్ని ఆదుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ ఇవి బులెటిన్ అప్డేట్స్.